హలో వ్యూయర్స్. ఈరోజు మనము పాలపిట్ట సైక్లింగ్ పార్కొచ్చాము. ఎప్పుడు అపార్ట్మెంట్‌లో ఉంటూ బోర్‌గా ఉంటుంది కదా! సో, ఈరోజు ఇక్కడ మనం సైక్లింగ్ చేద్దాం. ఇది ఓన్లీ ఫర్ సైక్లింగ్‌కేనండి. వెల్కమ్ టు పాలపిట్ట నేషనల్ పార్క్. కనిపిస్తున్నాయి చూసారా? సారీ, మార్నింగ్ నేను 6 AM నుంచి 10 సైక్లింగ్ AM వరకి, అలాగే 4 నుంచి 7 PM వరకి మాత్రమే ఉంటుంది. అండ్ 1 అవర్ మాత్రమే. 1 అవర్‌కి 59 రూపీస్ పర్ పర్సన్. చిల్డ్రన్స్‌కైనా, పెద్దవాళ్ళకైనా 1 అవర్‌కి 59 రూపీస్. నచ్చిన సైక్లింగ్ మన హైట్ వైస్‌గా తీసుకోవచ్చు. ఇది ఎక్కడో లేదు, కొండాపూర్‌లో మన బొటానికల్ పార్క్ ఉంది కదా! ఆ బొటానికల్ పార్క్ ఆపోజిట్‌లోనే ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక పేరెంట్స్ పిల్లలకి సైక్లింగ్ నేర్పిస్తున్నారు కూడా. మనకైతే హైదరాబాద్‌లో ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అపార్ట్మెంట్‌లలో చిన్న చిన్న సందులలో నేర్పించడం కన్నా హ్యాపీగా ఇలాంటి గ్రీన్ ప్లేసెస్‌లో చుట్టూ చెట్లతోటి ఇక్కడ పికాక్స్ కూడా కనిపిస్తాయి. చూసారు కదా! ఎంట్రీలోనే ఇక్కడ మనకి సైక్లింగ్ షెడ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ మనకి నచ్చిన సైకిల్ మన హైట్ వైస్‌గా తీసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఎగ్జిట్‌లోకి వస్తాము. ఎగ్జిట్‌లో 3 రౌండ్స్ ఉంటాయి మళ్ళీ. ఒకటేమో చిల్డ్రన్స్ వే ఉంటుంది. ఇంకొకటేమో హిల్స్ వే ఉంటుంది. ఇంకొకటి నార్మల్ వే ఉంటుంది. 3 వేస్ కనిపిస్తాయి. మీకు 3 వేస్ మేము చూపిస్తాము. హలో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్. ఎప్పుడు ఆ బార్ అని, ఆ రెస్టారెంట్స్ అని తిరగడమేనా? ఒకరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చి సైక్లింగ్ చెయ్యి. సైక్లింగ్ ఇష్టమే కదా నీకు? రండి. వచ్చి సైక్లింగ్ చేసి తిన్న క్యాలరీస్ అన్నీ తగ్గిచ్చేసేయండి ఇక్కడ. ఈ పాలపిట్ట సైక్లింగ్ పార్క్ ఒకప్పుడు రిజర్వ్డ్ ఫారెస్ట్. దీనిని మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సైక్లింగ్ పార్క్ లాగా చేసేసింది. దీని అపోజిట్‌లోనే మనకి బొటానికల్ పార్క్ కూడా ఉంటుంది. అది కూడా చాలా పెద్ద ఫారెస్ట్ లాగే ఉంటుంది. అందులో కూడా సమ్ ప్లేసెస్‌కి ఎంట్రీ కూడా ఉండదు. బావుంటుంది. ఇదంతా గ్రీన్‌గా చాలా వెదర్ ఎంజాయ్ చేసేలాగా ఉంటుంది. అండ్ ఇది 3 కిలోమీటర్ ట్రాక్. సైక్లింగ్ ట్రాక్ అనేది 3 కిలోమీటర్ వరకే ఉంటుంది. మనం 1 అవర్‌లో ఎన్ని రౌండ్స్ చేస్తామో చేసేయొచ్చు. నేనైతే మా వాడిని ఇంట్లో నుంచి బయటికి సైక్లింగ్ అంటే ఇష్టం. అందుకనే తీసుకొచ్చేసాను. కనీసం ఇలా అయినా నేచర్‌తో ఉంటాడేమో అని. ఇక్కడ పికాక్స్ కనిపిస్తాయి. కింగ్‌ఫిషర్స్ కనిపిస్తాయి. కింగ్‌ఫిషర్స్ అంటే బర్డ్స్ అండి. మీరు తాగే డ్రింక్స్ కాదు. కనిపిస్తాయి. అలాగే 7,500 ట్రీస్ ఉన్నాయంట. ఇక్కడ ఒక పాండ్ ఉంది. ఆ పాండ్ దగ్గర కన్ఫర్మ్‌గా మనకి పికాక్స్ కనిపిస్తాయి కూడా. మాకైతే 2 పికాక్స్ ఈ చెట్లలోనే కనిపించాయి. సైడ్ చెట్లలోనే కనిపించాయి. ఇంకేం చూస్తున్నారు? వచ్చేస్తున్నారు కదా! సాటర్‌డే, సండేస్ మర్చిపోకుండా వచ్చేసేయండి. మన హెల్త్ కోసమేనండి. ఇంకెవరి కోసమో కాదు కదా! మన హెల్త్ కోసం మనం టైమ్ స్పెండ్ చేద్దాం. అలాగే ఈ పాలపిట్ట పార్క్ మన కేటీఆరే ఓపెన్ చేశారంట. ఇంతకీ ఈ సైక్లింగ్ పార్క్ అంతా ఎవరు మెయింటైన్ చేస్తున్నారనుకుంటున్నారా? మన హైదరాబాద్ బైసిక్లింగ్ క్లబ్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. ఈ పాలపిట్ట సైక్లింగ్ పార్క్ ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుందనుకుంటున్నారు? చెప్పండి తెలిస్తే. నేను చేసిన రీసెర్చ్ ప్రకారం 35 ఏకర్స్‌లో ఉంటుందంట. మీరు 35 ఏకర్స్‌లో మన సిటీ లోపల ఇంత పచ్చదనంలో సైక్లింగ్ ఎక్కడైనా చేయగలరా? ఇక్కడ 59 రూపీస్‌కే మనకి పాలపిట్ట సైక్లింగ్ పార్క్‌లో విత్ సైక్లింగ్ తోటి 35 ఏకర్స్‌లో ఉన్న 7,500 చెట్లు మనకి స్వచ్ఛమైన గాలినిస్తుంటే, ఇంకా ఇంట్లోనే ఉంటూ ఫ్యాన్ గాలి పీల్చుకుంటూ కూర్చుంటున్నారా? అలాగే డి విటమిన్ ఫ్రీ అండి. ఈ పాలపిట్ట సైక్లింగ్ పార్క్ గురించి మన హైదరాబాదీలకి చాలా మందికే తెలుసు. నేను ఈ వీడియో చేస్తుంది ఎందుకు అంటే, తెలియని సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కొత్తగా వచ్చిన హైదరాబాదీ పర్సన్స్ కోసం చేస్తున్నాను. ఎందుకు అంటే మనకి తెలుసు, నేను సాటర్‌డే, సండే వస్తున్నాను కాబట్టి ఇక్కడ చాలా మంది క్యూలో కూడా ఉండిపోతారు సైక్లింగ్ దొరక్క. 1 అవర్ తర్వాత సైక్లింగ్ వచ్చాక మళ్ళీ వాళ్ళొచ్చి పిక్ చేసుకొని వెళ్ళిపోతారు. అంటే ఆల్మోస్ట్ వీకెండ్స్‌లో 1000 సైక్లింగ్ రైడ్స్ అవుతాయి అంట. 1000 సైక్లింగ్ రైడ్స్ అవుతాయి అంటే, చాలా మందికి తెలుసనే అర్థం కదా! కానీ ఏం చేస్తామండి, మన హైదరాబాదీలకి బయటికి రావడం కన్నా లోపల ఇంట్లో ఉండడమే ఇష్టం. లేదు అంటే ఏ రెస్టారెంట్స్‌కో, బార్స్‌కో వెళ్ళడమే ఇష్టం కదా! ఇలా సైక్లింగ్‌కొద్దాంరా, వచ్చేసి కు తిన్న క్యాలరీస్ అన్నీ కరిగిచ్చేద్దాంరా అని ఎవరికైనా ఉందా? హెల్త్ కాన్షియస్ ఒక్కరికైనా ఉంటుందా? ఉన్నవాళ్ళు మాత్రమే ఈ పార్క్‌లో కనిపిస్తున్నారు. మీరు కనిపిస్తారా? చూద్దాం నెక్స్ట్ వీక్. ఇక్కడ మనకి డిఫరెంట్ సైకిల్స్ కూడా మనకి అవైలబుల్‌గా ఉంటాయి.
గేర్స్ కూడా ఉంటాయి. గేర్ బైసిక్లింగ్స్ కూడా ఉంటాయి. చిన్న చిన్న పిల్లల్ని కూడా మీరు సైక్లింగ్ నేర్పించాలంటే తీసుకొచ్చేసేయండి. ఇక్కడ చిన్న చిన్న సైక్లింగ్స్ కూడా క్యూట్‌గా ఎంత బావుంటాయో. ఇక్కడ చూసారా? ఇదైతే సెకండ్ వే. మనం ఫస్ట్ వే చూపిచ్చేసాం గదా! ఫస్ట్ రైడ్‌లోనే ఇది సెకండ్ వే. ఇక్కడ నుంచి మనము ఒక చిన్న పాండ్ ఉంటుంది. ఆ పాండ్ దగ్గర చాలా క్యూట్‌గా బర్డ్స్ ఒస్తాయి, పీకాక్స్ కూడా ఒస్తాయి అని ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. నేను ఈ వీడియోలో మీకు పీకాక్స్ చూపించలేదు. ఎందుకంటే నేను సీరియస్‌గా రైడ్ చేసినప్పుడు నాకు పీకాక్ కనిపిచ్చేసింది. అప్పుడు నేను కెమెరా తీయాలని కూడా థాట్ రాలేదు. నేను చూస్తూ ఉండిపోయాను. ఇగో ఇప్పుడు ఇది పైకెళ్ళాలి. ఈ పైకి వెళ్ళడం చాలా టఫ్ అండి. బ్రేక్ తీసుకొని పైకెక్కి రైట్ సైడ్ చూడండి పాండ్. ఎంత బావుంటుందండి. ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్‌లో పక్కన వాటర్‌తో ఏరా చూడండి పొద్దొస్తే మనం అక్కడైతే గర్ల్ పడుకునే ఫ్రెండ్, బాయ్ ఉంటావా? ఫ్రెండ్స్ ఇద్దరిద్దరు కొంచెం కూర్చున్నారు కూడా. బయటికెళ్ళురా అని అలా అని చెప్పట్లేదా మీ లవర్స్ అమ్మ పార్క్ వాళ్ళు? కాదండోయ్! 1 ఛీ! అమ్మ అవరే వాళ్ళు ఊర్లో పర్మిషన్ ఇక్కడ. ఉంటారా? సరే సో, నేను చెప్తున్నాను ఎలాగో కదా! సైక్లింగ్ వచ్చి తొక్కాలి. సైక్లింగ్ చెయ్యి. ఎలాగో కాస్త బ్రీత్ హెల్త్ ఒస్తుంది కాబట్టి కాన్షియస్‌గా మనం ఉండు. 5 మినిట్స్ తొందరగా అక్కడ రెస్ట్ కూడా హార్ట్ తీసుకోవచ్చు. అటాక్స్ అలా ఏం తెచ్చుకోకే. ఓకేనా? వచ్చేసేయండి. చూడండి సూర్యుడు. ఆ రేస్ చెప్పట్లేదా? తొందరగా రమ్మని. మేమైతే హ్మ్. మంత్లీ చెప్పు. వన్స్ అయినా వస్తాము. మిగిలిన వీక్స్ మాకు కుదరకపోయినా అలా కనీసం సన్నని 1 రేస్ మన మీద టైమ్ అయినా పడుతుంటే బాబుని పక్కన తీసుకురావడానికి ట్రై చల్లటి చేస్తాము. గాలి వాడితో పాటు మేము రావాలని ట్రై అలాగే చేస్తాం ఆ మోస్ట్‌లీ. వాటర్ నుంచి వచ్చే మంత్లీ వన్స్ చల్లని అయితే గాలి ఎంత వస్తాము. బావుంటుందో తెలుసా? అలాగే మీకు నాకైతే రెగ్యులర్‌గా ఇదైతే రావాలి బెస్ట్ అనుకున్న స్పాట్ వాళ్ళకి అండి. మనకి ఈ ఇక్కడ ప్లేస్. మంత్లీ వీకెండ్ పాస్ కూడా మొత్తం అవుటింగ్ ఉంటుంది. మంత్లీ చేయాలనుకుంటే పాస్ ఎర్లీ 800 మార్నింగ్ అలా ఉంటుంది. మీరు వెబ్‌సైట్‌లో ప్రశాంతంగా చెక్ పార్క్ చేయొచ్చు. వచ్చేసేయండి. మంత్లీ పాస్ బెస్ట్ ఆపోజిట్‌లోనే అనిపిస్తే అలా బొటానికల్ పార్క్ తీసుకోవచ్చు. ఉంటుంది. లేదు అంటే అక్కడికి మీకు వెళ్ళండి. ఓన్ సైకిల్ ఆ ఉండి మీరు తర్వాత నియర్ బై ఏఎంబి మాల్ ఉంటున్నారా? ఉంటుంది. వర్క్ చేసి దానికి కూడా చేసి ఇక్కడ సెపరేట్ ప్రైస్ శిల్పారామం ఉంటుంది. ఉంటుంది. ఇంకోటి అది కోసం చాలా వస్తున్నారా? ప్రైజే ఉంటుంది. మీరు మీరు రౌండ్ రౌండ్ ట్రిప్పే ట్రిప్ అప్పుడు ఈ వేసేసుకోవచ్చు ఒక సైక్లింగ్ డే పార్క్ ట్రిప్‌లో. ఒక్కటి కంటిన్యూయస్‌గా మీరు 1 అవర్ సైక్లింగ్ చేసి ఎక్స్‌ట్రా కావాలంటే కూడా ఎక్స్‌ట్రా చేయొచ్చు. దానికి సెపరేట్‌గా పే చేయాలి. తర్వాత ఎగ్జిట్‌లో తను అడిగితే మాత్రం మనం పే చేయాలి. మేము అడగకుండా కూడా చాలా సార్లు ఉన్నాడు. మేము పే చేయకుండా కూడా బయటకొచ్చేసాం కూడా కొన్ని సార్లు. అలా కూడా వర్కౌట్ చేసేసి మీరు ఎగ్జిట్ అయిపోయి హ్యాపీగా ఇంటికెళ్ళి మూవీ చూస్తూ రెస్ట్ తీసేసుకోండి. మనమైతే ఎగ్జిట్‌కొచ్చేసామిప్పుడు. ఈ ఎగ్జిట్ నుంచి ఇప్పటికి మనం 2 వేస్ కంప్లీట్ చేసాము. మనం ఇప్పుడు ఎగ్జిట్ నుంచి మళ్ళీ ఇంకో వే చూపిస్తాను. అది చిల్డ్రన్స్ వే. నార్మల్‌గా చిల్డ్రన్స్ వేనే. కానీ మనం కూడా చేయొచ్చు సైక్లింగ్. ఎందుకంటే చిన్న పిల్లలందరూ మన దాంట్లో చేస్తున్నారు కాబట్టి మనము కూడా అందులో చేయొచ్చు. కాకపోతే కొంచెం కాన్షియస్‌గా ఉంటే బెస్ట్. ఇలా ఫాస్ట్‌గా మా వాడు సైకిల్ తొక్కుతుంటే సైక్లింగ్ చైన్ పడిపోయిందండి. నాకైతే మా చిన్నప్పటి స్టోరీ గుర్తొచ్చేసింది. స్కూల్‌కి సైకిల్ మీద వెళ్ళినప్పుడల్లా సైక్లింగ్ చైన్ పడిపోయేది. నేను ట్రై చేసేదాన్ని రాకపోయేది. తర్వాత మా ఫాదర్ వచ్చి పెట్టేవాళ్ళు. ఇక్కడ నేను పెట్టలేదు. వాడే ట్రై చేసి పెట్టేసుకున్నాడు లాస్ట్‌కి. ఎందుకంటే నేను చాలా దూరంలో ఉన్నాము మేము. మా పని మేము చేస్తున్నాం. వాడి పని వాడు చేస్తున్నాడు. వాడు ఫాస్ట్‌గా తొక్కడమే పని. వాడు ఎంత డిస్టెన్స్‌లో ఉంటున్నాడంటే మాకు కనిపించట్లేదు చూడండి. అసలు ఈ వేలోనే లేడు తను. ఇప్పుడు మనము ఇది అందరికి సేమ్ రూట్. ఇక్కడ ఒక రైట్ ఒస్తుంది. ఆ రైట్ చిల్డ్రన్స్ వే అన్నమాట. సో, చిల్డ్రన్స్‌కి పేరెంట్స్ సైక్లింగ్ నేర్పించాలి అంటే అందులో ఫ్రీగా వదిలేస్తారు. అక్కడ వాళ్ళు సైక్లింగ్ తొక్కుతారు, కింద పడిపోతారు. అలాగే మనం కూడా చాలా కాన్షియస్‌గా ఉంటాం. చిన్న పిల్లలున్నారు అని. సో, చాలా జాగ్రత్తగా అటు ఇటు చూస్తూ మనం కూడా వెళ్ళిపోతాం కదా! సో, దట్ వే ఈస్ ద బెస్ట్ టు టీచ్ సైక్లింగ్ టు యువర్ చిల్డ్రన్స్. నేను ఈ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి మరీ చెప్తున్నాను. అయినా కూడా నేను మాటలు వెతుక్కోవాల్సి వస్తుంది కానీ వీడియో మాత్రం అస్సలు ఎండే అవ్వట్లేదు. చూడండి రైట్ తిరిగేసాను. ఇది చిల్డ్రన్స్ వే అన్నమాట. ఓకే. తొక్కండి ఫాస్ట్‌గా తొక్కండి. తొందరగా ఎండ్ అవ్వండి. ఎండ్ పార్ట్ ఎక్కడొస్తుందో చూస్తున్నాను. ఎక్కడా మా వాడైతే కనిపించట్లేదు. ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. ఇది 4 వేస్. ఇటు రైట్ సైడ్ అయితే 2 చైర్స్ ఉంటాయి. మేమక్కడ చాలా సేపు కూర్చున్నాను. ఈ చిల్డ్రన్స్ వే చూపించడం కోసం మాత్రం నేను వీడియో చేస్తున్నాను. చూడండి అందరూ చిన్న చిన్న పిల్లలే ఉన్నారు. ఈడెవడో పెద్దవాడే. ఈళ్ళు పెద్దవాళ్ళే. ఇగో బేబీ. చెప్పాను కదా! పెద్దవాళ్ళు గూడా చేయొచ్చు. బట్ కొంచెం కాన్షియస్‌గా చేయాలి. కానీ చాలా చాలా బావుంటుంది. ఇంకా మీ టీమ్స్‌తో కానిరండి, లేదంటే మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఆఫీస్ కొలీగ్స్ తోటి ఇలా వచ్చారనుకోండి చాలా ఫన్‌గా ఉంటుంది. ఒక మెమోరీని మీ బ్యాగ్‌లో ఏసేసుకోవచ్చు.
చూడండి మళ్ళీ నేను ఎండ్ పాయింట్‌కొచ్చేసాను. ఈ ఎండ్ పాయింట్‌కొచ్చాక కూడా మా వాడు కనిపించలేదు. సో, నేను మళ్ళీ చేస్తూనే ఉన్నాము రైడ్స్. వాడిని ఎతకడానికే రైడింగ్ చేస్తున్నట్టుంది. ఎక్కడున్నావురా? అసలు కనిపించడండి. సైక్లింగ్ దొరికిందంటే తొక్కేస్తూనే ఉంటాడు. మేమిటేస్తాము, వాడటొస్తాడు, మేమిటెళ్తాము. 3 వేస్‌లో ఎక్కడున్నాడో కూడా మాకు కనిపించడు. ఒక రకంగా హైడ్ అండ్ సీక్ ఆడిపిచ్చేస్తాడు మాతో. సైక్లింగ్ చేపిస్తూ హైడ్ అండ్ సీక్ చేపిచ్చేస్తాడు. ఇప్పటివరకి ఒక 5 రౌండ్స్ అయినా చేసుంటాము. అంటే ఆల్‌మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ రైడ్ అయితే అయిపోయింది. వీడిని వెతికే ప్రక్రియలోనే మేము ఇంకో 10 కిలోమీటర్స్ సైక్లింగ్ అయినా చేసేస్తాం కావచ్చు. కంటిన్యూయస్‌గా చేసి అలసిపోయి కాళ్ళ నొప్పులొస్తాయి. బట్ ఓకే. అలా వస్తేనే మంచిది కదా! అప్పుడప్పుడు. ఎప్పుడు మనం ఒకే రకంగా కూర్చొనుంటే కూడా చాలా కష్టం. మీలో ఎవరికైనా అనిపిస్తుందేమో కదా! మరి మీరు బైసిక్లింగ్ చేయకుండా ఒకే దగ్గర ఉంటే తనే వచ్చేస్తాడేమో అని. కానీ మేము కూడా వచ్చింది సైక్లింగ్ చేయడానికే కదా! సో, మేము చేస్తూ వాడిని వెతకాలి. వాడు ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా ఎక్కడో ఒక దగ్గర వచ్చి కలుస్తాడు. బట్ మన హైదరాబాద్‌లో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు వర్కౌట్ అనే చెప్పొచ్చు. ఎందుకు అంటే హ్యాపీగా వెదర్‌లో ఇలా సైక్లింగ్ తొక్కుతూ ఉండిపోవచ్చు కదా! ఆ! రైట్ సైడే చిల్డ్రన్స్ డే. ఈసారి మనం అటెళ్ళట్లేదు. ఆల్రెడీ అటు వెళ్ళాం కాబట్టి. సో, స్ట్రెయిట్‌గా వెళ్తున్నాము. స్ట్రెయిట్‌గా వెళ్లి కూడా ఆ హిల్ స్టేషన్ లాగా పైకుంది చూడండి. ఆ చెరువు అది కూడా ఎక్కట్లేదు. అది ఎక్కకుండా ఇంకో రైట్ ఉంటుంది. ఆ రైట్‌లో ఉన్నాడేమో అని వెతకడానికి వెళ్తున్నాం. అప్పుడప్పుడు వాడు అలసిపోయి ఒక దగ్గర కూర్చుంటాడు. వెతకడిగ మా గురించి. ఒక దగ్గర హ్యాపీగా కూర్చొని ఆ వెదర్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అమ్మా, నాన్న అవసరమే లేదు వాడికి. హ్యాపీగా రిలాక్స్ అవుతూ హ్యాపీగా ఆ కుక్కలుంటాయేమో పక్కకి. ఆ కుక్కలతో ఆడుకుంటూ అయినా ఉండిపోతాడేమో కానీ, మా కోసం వెతకడు. మేమే వస్తామని వాడికి తెలుసేమో మరి. అసలక్కడ కూర్చున్నాడంటే కదలని కూడా కదలడు. కొన్నిసార్లు అలసిపోతే మేము అమ్మ, నాన్న వచ్చేస్తారులే. అరె! వాడు రావాలి. కానీ మేమే వెతుక్కుంటున్నాం. చూడండి. కానీ బావుంటుందండి. ఒక ఎక్స్‌పీరియన్స్ చేస్తే చాలా బావుంటుంది. ఇక్కడ చూడండి చాలామంది రిలాక్స్ అయిపోతున్నారు చూసారా? సైక్లింగ్స్ పక్కకు పెట్టేసి ఆ పక్కన హిల్స్ మీద కూర్చుంటున్నారు. ఎండొచ్చేసింది గానీ, ఇంకొంచెం ఎర్లీగా అయ్యుంటే ఇంకా చాలా బావుండేది. అంటే ఇది మార్నింగ్ ఎండే 8:00కి. కానీ ఇంకొంచెం ఎర్లీగా అయితే ఇంకా చల్లగా ఇంకా బావుండేది. చూడండి నేను చెప్పిన రైట్ ఇదే. మనం లెఫ్ట్ ఎళ్తేనేమో పాండొచ్చేస్తది. ఇక్కడ ఉండాలి ఉంటే. ఇక్కడ ఎక్కడో ఉంటాడు. మోస్ట్‌లీ ఇదే ఏరియాలో కనిపిస్తాడు. ఓకే. కనిపిచ్చేసాడు. చెప్పానా ఇక్కడే ఉన్నాడని. తొక్కట్లేదు చూడండి. వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ ఎగ్జిట్‌కెళ్ళిపోతాం. మా వాడికి ఇంకా సరిపోలేదు. ఇంకొక రౌండ్ వెళ్దాం అంటున్నాడు. వాళ్ళ ఫాదర్ ఇక చాలు టైర్డ్ అయ్యాము అని చెప్తే, లేదు నాన్న ఒక్కటి అని చెప్పాడు. రేస్ పెట్టుకుంటారంట. ఆ రేస్‌లో ఎవరు విన్ అయితే వాళ్ళకి వాచ్ కొనివ్వాలి. అది వాడికి వాచ్ వాళ్ళ నాన్న కొనివ్వాలి. అదే నాన్న విన్ అయితే ఆ వాచ్ మనీ సేవ్ అయితాయి. అది ప్రైజ్ మనీ అన్నమాట. వాళ్ళిద్దరూ రేస్ పెట్టుకుంటే ఫాదర్ విన్ అయితారా? సన్ విన్ అయితారా? అంటే ఎవరంటాం? నాకు తెలుసు వాడికి తొక్కడమే పని కాబట్టి వాడే విన్ అయిపోతాడు. వాళ్ళ ఫాదర్ కారు చూద్దాం. ఓకే. రెడీ 1, 2, 3 గో! వెళ్ళిపోయారు. ఇది చిల్డ్రన్స్ వే. చిల్డ్రన్స్ వే నుంచి వెళ్ళి రైట్ తిరిగి హిల్ ఎక్కకుండా ఈ ఈ సైడ్ వచ్చేస్తారు. ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఇది 4 వేస్ కదా! ఈ 4 వేస్‌లో మనకి ఈ రైట్ సైడ్ వస్తారు. ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాం. ఈ సైడ్ రావాలి. వచ్చేస్తున్నారు.
ఏంటి నేను మీరు వస్తారనుకున్నా. వశిష్ఠే ముందున్నాడు. వాళ్ళ ఫాదర్ వెనకాల ఉన్నారు. ఆ? చూడండి అది ఎంత ఫాస్ట్‌గా దొక్కుతున్నాడో. వీడికి వాచ్ ఎంత ఇష్టం అంటే కలెక్షన్సే ఉంటాయి వీడి దగ్గర వాచెస్. వాచ్ కోసం కష్టపడ్డావా వశిష్ట? గేర్స్ వర్క్ అవ్వట్లేదు. నాది వర్క్ అవుతుంది గేర్స్. తిరుగుతాయి కానీ వాళ్ళు అది ఆఫ్ చేశారు గేర్స్. లేదు. మొత్తానికి వశిష్ఠకైతే వాచ్ వచ్చేసింది. మీరు కూడా మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్‌తో, మీ ఆఫీస్ కొలీగ్స్‌తో, మీ నైబర్స్‌తో ఇలా వర్కౌట్‌కి రండి. అలాగే ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.